హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చపాతీలోకి చేసిన కర్రీ అనమాట. ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా ట్రై చేసేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. చపాతీలోకి చేశాను అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. ఇదిగోండి, బొంబాయి శనగలు అంటే కాబూలి శనగలు, పచ్చి శనగపప్పు 2 నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఇంకా నానబెట్టుకున్న వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను అనమాట. ఇది 2 టొమాటోస్, 3 ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి. ఎండు కొబ్బరి హాఫ్ చిప్ప దాకా తీసుకున్నాను. వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం, 10 రెబ్బలు అనుకోండి. ఇంకా అది మెత్త పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకొని, ముందుగా అయితే ఆయిల్ 5 స్పూన్స్ వేసుకున్నాను. చిన్న స్పూన్ తోటే వేసేసుకొని, ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇంకా తాలింపు గింజలు, జీలకర్ర వేసుకుంటున్నాను ఆయిల్లో. దాంతోపాటు మనం పేస్ట్ లాగా పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను ఫ్లేమ్ అయితే. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని, పసుపు దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది, పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంతసేపు చక్కగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుందాము. ఈజీగానే మగ్గిపోతుంది. కనిపిస్తుంది కదా టెక్స్చర్. ఇలా ఉన్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు, పచ్చి శనగపప్పు రెండింటిని ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని, ఎందుకంటే మనం ఉడికించినవే కాబట్టి కర్రీలోనే మనకి వాటర్ కూడా కావాలి కాబట్టి వేసేసుకున్నాను అనమాట. మీ కర్రీ టెక్స్చర్ని బట్టి లూజ్గా కావాలో కాస్త మనకి గట్టిగా కావాలో చూసుకొని చేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ స్పైస్ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే కారం ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. మిక్సీ జార్ కడిగి అది కూడా ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ ఉంటుంది, వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని, మా ఇంట్లో వాళ్ళు లూజ్గా తింటారు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇంకొద్దిగా గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఓకేనా. ఉప్పు కూడా తగినంత వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఫ్లేమ్ ఇబ్బంది లేదు. హైలోనే పెట్టేసుకొని చక్కగా వాటర్ దగ్గర పడేంతసేపు కుక్ చేసుకుందాము. ఇంకా అది బాగా కుక్ అయ్యి, ఇదిగోండి నేనైతే చెప్పాను కదా లూజ్గానే చేసుకుంటున్నాను. మీ టెక్స్చర్ని బట్టి ఇంకాస్త దగ్గర పడినా ఇబ్బంది లేదు మీకు కావాలనుకుంటే. ఇంకా ధనియాల పొడి దీంట్లోనే చెక్క లవంగాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పౌడరు, ధనియాలతో పాటు. ఇంకా ఆ పౌడరు 1 స్పూన్ అంత పెద్ద స్పూన్తో వేసుకొని చక్కగా వేడి వేడిగా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్